కవిత కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 27న ఉదయం 8 గంటలకు కొత్త పార్టీ ప్రకటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కొత్త పార్టీ ప్రకటన చేసే ఛాన్స్ ఉందంటున్నారు. నిజామాబాద్లో పార్టీ సింబల్, విధి విధానాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. కవిత తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ప్రకటించనున్నారని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సుమా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన వడివడిగా అడుగులు వేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికే తన రాజకీయ పార్టీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె దరఖాస్తు చేరుకున్నారు. మనకున్న సమాచారం మేరకు తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ పేరుతో ఆమె పార్టీని రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే పార్టీని ఎప్పుడు ప్రకటించాలన్న దానిపై కవిత ఇప్పటికే కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు, తెలంగాణ జాగృతి వర్గాలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఎల్లుండి శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ లోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు కవిత నిజామాబాద్ వెళ్తున్నారు. అదే రోజు ఉదయం 8 గంటలకు నిజామాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కీలక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తాను ప్రకటించబోయే రాజకీయ పార్టీకి సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎల్లుండి రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం లేదు, కానీ రాజకీయ పార్టీ ఎలా ఉండబోతుంది, రాజకీయ పార్టీని ప్రకటించే ముహూర్తం ఎప్పుడు, పార్టీ విధి విధానాలు ఏంటి, తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నా, ఇటువంటి అంశాలన్నీ కూడా ఎల్లుండి నిజామాబాద్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగే మీడియా సమావేశం ద్వారా కవిత వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. మనకున్న సమాచారం మేరకు మే మొదటి వారంలో మే 1, 2 తేదీల్లో రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కార్మిక దినోత్సవం మేడే రోజు రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలంగాణ జాగృతి వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి ఎల్లుండి శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ లో తెలంగాణ జాగృతి పార్టీ కార్యాలయంలో జరిగే మీడియా సమావేశంలో కవిత రాజకీయ పార్టీకి సంబంధించిన పూర్తి అంశాలను వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. సుమా, అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే కరుణాకర్, జాగృతిలో జరుగుతున్న యాక్టివిటీస్ చూస్తే ఒక ఫ్యూచర్ ప్లాన్ తో ఒక ప్లాన్డ్ గా కవిత ముందుకెళ్తున్నారు అనుకోవచ్చా, స్టెప్ బై స్టెప్? ఖచ్చితంగా కవిత ఎప్పుడైతే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచి కూడా చురుగ్గా ఆమె కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ జాగృతి ద్వారా పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నారు. మనం చూస్తున్నాం ఆమె నిరసనలు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేసిన సందర్భాలు మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలు 2028 డిసెంబర్ లో జరిగినా, లేకపోతే నియోజకవర్గాల పునరుజ్జీవనం జరిగితే, ఒకవేళ పోస్ట్ పోన్ అయితే కనుక 2029లో ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా తమ రాజకీయ పార్టీ పూర్తి స్థాయిలో పర్ఫామ్ చేస్తుంది. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలను గెలుచుకునే విధంగా రాజకీయ పార్టీ ఉంటుంది. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీ నుంచి ముఖ్యమైన నేతలు ఖచ్చితంగా తమ పార్టీలో చేరుతారన్న ధీమాతో కవిత ఉంది. కాబట్టి కవిత రాజకీయ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది, ఆమె ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, కవిత పార్టీలో ఎవరెవరు చేరబోతున్నారు, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని చూస్తున్నాం. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్.